ఈ భూమిపై ఏదో చాలా పెద్దది జరగబోతుందా? నేనిప్పుడిలా ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడే మెక్సికోలోని కాగో శాన్ లూకస్ తీరానికి మళ్లీ ఒక ఓర్ఫిష్ కొట్టుకొచ్చింది. ఈ ఓర్ఫిష్ను మనం ద డూమ్స్ డే ఫిష్ అని పిలుస్తాము. అలా ఎందుకు పిలుస్తారో నేను మీకు ముందు చెబుతాను. ఈ ఓర్ఫిష్ తీరానికి కొట్టుకొచ్చిన సమయంలో ఇద్దరు అమ్మాయిలు బీచ్లో సమయాన్ని గడుపుతూ అక్కడ నిలబడి ఉన్నారు. వారు ఆ ఓర్ఫిష్ కష్టపడటం చూసి దానిని తిరిగి నీటిలోకి పంపడం ప్రారంభించారు. కానీ వారు ఆ చేపను దాదాపు నీటిలోకి పంపిన వెంటనే కుడివైపున మరో పెద్ద ఓర్ఫిష్ తీరానికి కొట్టుకురావడాన్ని గమనించారు. ఇది చూసి వారు ఆశ్చర్యపోయారు మరియు భయపడ్డారు. ఒక్కసారిగా 2 ఓర్ఫిష్లు ఈ తీరానికి ఎలా కొట్టుకొచ్చాయి అని వారు ఆందోళన చెందారు. వి లవ్ యానిమల్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు సరిగ్గా ఇదే ప్రశ్నను ప్రపంచమంతా అడుగుతోంది. దీని తర్వాత ప్రపంచమంతా మళ్లీ ఒకే విషయంపై చర్చ మొదలుపెట్టింది. ఈ ప్రపంచంలో ఏదైనా చాలా పెద్ద ప్రమాదం జరగబోతోందా అని. ఈ ఓర్ఫిష్ను డూమ్స్ డే ఫిష్ అని ఎందుకు పిలుస్తారంటే జపాన్లో భారీ భూకంపం మరియు సునామీ వచ్చినప్పుడు దానికి కొన్ని రోజుల ముందే ఈ డూమ్స్ డే ఫిష్లు జపాన్ బీచ్లకు కొట్టుకొచ్చాయి. జపాన్ తీరాల్లో కేవలం 1 లేదా 2 మాత్రమే కాదు, చాలా ఓర్ఫిష్లు కొట్టుకొచ్చాయి. ఈ ఓర్ఫిష్లు లోతైన నీటిలో నివసిస్తాయి. అంటే మన సముద్రాలంత లోతుగా ఉంటాయి కాబట్టి అవి పైకి రావడం చాలా కష్టం. అందుకే ఇవి ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలకు కనిపిస్తే ఏదో చెడు జరగబోతోందని అందరూ భావిస్తారు.